ఏదైతే ఏబిసిడి వర్గీకరణ నిజంగా మాల మాదిగ వెనుకబడిన సామాజిక వర్గాలు ఎంతవరకు ఉపయోగించుకోగలుగుతాయి, రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు సహకరించే అవకాశం ఉంటుంది అంటారు? సాధ్యమవుతుంది అంటారా? ఇది సాధ్యమనేది వీళ్ళ చేతిలో కూడా ఏముందండి. సుప్రీంకోర్టే అనౌన్స్ చేసే, సుప్రీంకోర్టు అనౌన్స్ చేసినాక దాన్ని స్టేట్ గవర్నమెంట్కి అధికారాలు ఇచ్చే ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. అమలు చేయకపోతే ఎవరు ఊకుంటారు సార్? ప్రజలు ఊకుంటారా? మాదిగా జాతి ఊకుంటుందా? ఊకోదు కదా. మేము ఊకుంటామా? నేను ఊకుంటానా? అంతా అన్ని రాష్ట్రాలను కూడా ఇలా వెలుగులోకి తెచ్చినటువంటి ఘనత కూడా మా మందకృష్ణకే తప్పుతుంది. ఒక మాట చెప్పాలంటే భారతదేశానికి అందరికీ వర్తిస్తుంది ఇది. ఒక్క తెలంగాణలో మొదలుపెట్టినటువంటి ఉద్యమము ఇవాళ భారతదేశం మొత్తానికి పాకింది. సుప్రీంకోర్టు మొత్తానికి భారతదేశానికి మొత్తానికి జడ్జిమెంట్ ఇచ్చింది. అది కృషి మా తమ్ముడు అని చెప్పుకోబడ్డటువంటి మందకృష్ణ మాదికి దక్కుతుంది. కానీ గతంలో కొంతమంది మందకృష్ణ మాదిగని వ్యతిరేకించారు. పార్టీల వైజ్గా కూడా అనేక పార్టీలు మారిండు. జెండా ఎజెండా ఏది అర్థం పర్థం లేకుండా అన్ని పార్టీలు తిరిగిండు. అక్కడ ఇక్కడ అన్నటువంటి కామెంట్స్ ఇప్పుడు ప్రస్తుతం ఈయన సాధించినటువంటి ఈ విజయాన్ని చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? చేతగానులు చెప్పే ముచ్చటమే. చేతగానులు వాడు ఊళ్ళోకి వెళ్ళి బయటకు వెళ్ళాడు కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. చేయమని చూద్దాం. మరి ఎవరి దగ్గర పోయి తెలియదు, ఎవడు తెలియదు ఏంది అర్థం కాలే. ఎన్నడు మందకృష్ణ మాదిగా మరి ప్రాబ్లమ్స్లో ఉంటే నేనున్నా అని చెప్పిన మునగాడేవాడు మోత్కుపల్లి నరసింహులు తప్ప ఎవరు చెప్పారు? ఇవాళ సాధించిన ఘనత విజయోత్సవం జరుపుకోవాలి తప్ప నీచపు బుద్ధి ఉంటే తప్పది. ఇవాళ ఆయన చేసినటువంటి కృషి ఏదైతే ఉందో ఇవాళ అధికారంలో ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా చేస్తారేమో ఆశపడి మాట్లాడిండొచ్చు, పోయిండొచ్చు. అంతే తప్ప ఆయన ఏమన్నా రాజకీయ పార్టీలల్లో పదవులు పొందలేదు కదా. ఎంపీ స్థానం కానీ ఎమ్మెల్యే స్థానం కానీ ఇంకోటి కానీ ఏమైనా పొందలేదు కదా. ఏబిసిడి సాధించేంత వరకు నేను ఏ పదవి తీసుకోను అని చెప్పిండు ఆయన. చెప్పడమే కాదు, ఆ విధంగా ఉన్నాడు. ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని తీసుకొని ఇవాళ ఆయన వస్తున్నాడు. అటువంటి సందర్భంలో గర్వపడాలి, ఆనందపడాలి. నా జాతి అనే దాని మీద మాట్లాడుకోవాలి తప్ప అతని గురించి ఎవడు మాట్లాడినా తప్పే. రాజకీయాలు మాట్లాడినప్పుడు చూద్దాం, రాజకీయ పాలసీలను బట్టి సందర్భాన్ని బట్టి మనం మాట్లాడదాం, అది వేరే విషయం. కానీ ఇప్పటి వరకు అయితే, ఈ రోజు వరకు అయితే మందకృష్ణ మాదిగా ఏ పార్టీకి సంబంధించినోడు కాదు వినరా. కాబట్టి ఎవరు పని చేస్తామంటే వాళ్ళకు సపోర్టింగ్గా మీరు చేస్తే మేము ఉంటామనే మాట చెప్తాడు. ఎవడని చెప్తాడు? ఇప్పుడు నేను చెప్తలేనా? ఇప్పుడు ఎవరు రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తే నేను నీకోసం పని చేస్తానని చెప్తానే ఉన్నా కదా. అట్లనే ఆయనకున్న పరిధిలో అందరి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది, మాట్లాడాడు. ఇవాళ ఏబిసిడి సాధించుకొచ్చాడు. దీనివల్ల మాదిగ జాతి ఒక చరిత్రలో నిలిచిపోతాడు. సుప్రీంకోర్టు అయితే చంద్రచూడ్ గారు అయితే మాదిగల హృదయాల్లో నిలిచిపోతాడు. భారతదేశంలో ఏ షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు ఏ రాష్ట్రంలో అనగదొక్కబడుతున్నా వాళ్ళకి మేలవుతుంది కాబట్టి చంద్రచూడ్ గారిని, చీఫ్ జస్టిస్ గారిని ఎవరు మర్చిపోరు. ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం ఇది. దీనికి మాదిగలందరూ కానీ అనగదొక్కబడ్డటువంటి దళిత జాతి భారతదేశంలో కానీ అందరు చంద్రచూడ్ గారిని ఖచ్చితంగా జీవితాంతం గుర్తుంచుకుంటారు అనేది నాకున్నది. మోత్కుపల్లి గారు, ఇక మాదిగ జాతికి పెద్ద దిక్కు ఉన్నటువంటి మీరు కావచ్చు, మందకృష్ణ మాదిగ కావచ్చు, సో ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక సెలబ్రేషన్, ఆత్మీయ సమ్మేళనమో లేకపోతే ఆత్మీయ సభను ఏమైనా ఏర్పాటు చేయబోతున్నారా పార్టీలకు అతీతంగా? పార్టీలకు అతీతంగా అంటే ఇప్పుడు మందకృష్ణ మాదిగ రావాలి. వచ్చినాక ఆయన ఏం నిర్ణయం తీసుకుంటాడో ఆ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది, ఆయన తీసుకునే నిర్ణయాన్ని బట్టి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి నాయకులంతా మీరు మీటింగ్ కనెక్ట్ చేసుకున్నారు. ఒకటువంటి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేద్దాం, భారీ బహిరంగ సభను అనుకున్నారు. సో దానికి ఇతర అంటే మందకృష్ణ లాంటి నాయకులు పిలిచే అవకాశం ఉంటుందంటారు ఆ వేదిక మీదకి? ఇప్పుడు నేను పార్టీల వారిగా అన్నప్పుడు ఆయన రాకపోవచ్చు. అఖిలపక్షం అదేంది పార్టీలకు అతీతంగా అంటే కూడా వస్తాడు. ఆయనకి ఎందుకు రాడు ఆయన? అయితే పార్టీల వారిగా పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రం ఆయన రాడు. ఇప్పుడు మా పార్టీ ఉంది, మేము పార్టీ పరంగా మాట్లాడుకుంటాం, అది వేరే విషయం. కాబట్టి ఆయన పార్టీలకు అతీతమైన మీటింగ్ అయితే ఖచ్చితంగా కృష్ణమాదిగా రావడానికి అవకాశం ఉంది. నేను తీసుకొస్తా కూడా, దానికి ఇబ్బంది లేదు. పార్టీల పరంగా పెట్టుకోవటం అనేది అది మా పార్టీ పరంగా ఏముంది సార్. రేపు రేవంత్ రెడ్డి గారు కనుక ఆర్డినెన్స్ ఇష్యూ చేసి ఇప్పుడు ఈ నెల 2 నెలలు జరిగే రిక్రూట్మెంట్లు మొత్తం కూడా అమలు చేస్తే తిరిగేము సార్. అసలు మేమంతా జేజీలు కొడుతూనే ఉంటాం కదా, సహజంగా అది జరుగుతుంది. దాంతోపాటు ఇంత రేవంత్ రెడ్డి గారి మీద మొన్న ఆయన మాట్లాడిన దాన్ని బట్టి ఆ నమ్మకం కూడా మాకుంది.
ఇంత జరగాలని కోరుకుంటున్నా. ఆయన చేస్తే ఆయనకు మంచి పేరు వస్తుంది. చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యాడు. ఒక అన్నగా నేను అడ్వైజ్ చేస్తున్నా, ఇది మీ నోటి నుంచి ఏ మాటలు వచ్చాయో అవన్నీ అమల్లోకి తీసుకురావాలి. శబాష్ అని పేదోడు అంటే అందరు అంటారు. అసలు ఓట్లేస్టోడే మాలమాదిగుళ్ళు ఏది కాంగ్రెస్ పార్టీకి. అందులో తెలంగాణలో 80 లక్షల మంది అంటే ఎటు ఓటు వేస్తే మాదిగలు ఎటు ఓటు వేస్తే అదే గవర్నమెంట్ వస్తుంది. నెక్స్ట్ టైం అయితే గ్యారెంటీ చెప్తున్నాను నేను. కాబట్టి ఆ మాదిగలందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.